అతను దేనికి సిద్ధం అంటున్నాడు మీకు తెలుసా? ఓడిపోవడానికి సిద్ధం అంటున్నాడండి, ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధం అంటున్నాడు. రేపు ఒకవేళ సిబిఐ ఇస్తే అతను ఒకవేళ జైలుకి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు సార్. అతను దేనికి సిద్ధం అంటున్నాడో అతనికే నాకే తెలుసు ఒక రకంగా చెప్పాలంటే. రెండోది సిద్ధం అన్నాడు సార్. సిద్ధం అని ఎన్ని టికెట్లు ఇచ్చాడు, ఎంతమంది సీట్లు కన్ఫర్మ్ చేశాడు? ఫస్ట్ లిస్ట్ అన్నాడు, కాదన్నాడు. సెకండ్ లిస్ట్ అన్నాడు, కాదన్నాడు. ఇప్పుడు ఎక్కడో అక్కడ అన్నాడు, అక్కడో ఎక్కడ అన్నాడు. అంటే ఏ రోజైతే తెలుగుదేశం జనసేన పొత్తు కన్ఫర్మ్ చేశారో ఆ రోజు నుంచి జగన్ రెడ్డికి ఉన్న ఆ చెంచాడు బ్రెయిన్ కూడా చెడిపోయింది సార్. అంతకుముందు ఉన్నదే చెంచా, ఆ చెంచాడు బ్రెయిన్ కూడా చెడిపోయి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి సార్. కట్టుదిట్టంగా ఒకేసారి 99 సీట్లు ప్రకటించింది సార్ తెలుగుదేశం జనసేన పార్టీ. ఇక రేపో మాపో మిగతా వాళ్ళని కూడా కన్ఫర్మ్ చేస్తారు సార్. ఇక్కడ అతను 175 అన్నది నిజమే అండి. ఏంటంటే 175 ఓడిపోతాడు. మేము 175 అని ప్రగల్భాలు పలకం, కానీ 160 సీట్లకు తక్కువ లేకుండా తెలుగుదేశం జనసేన జెండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీద ఎగరేస్తామండి. దీనికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కట్టుబడి ఉన్నారు సార్.